హై వ్యూవర్స్, ఈరోజు బిగ్ బాస్ షోకి సంబంధించి మన గజ్వేల్ చెందినటువంటి ఇద్దరు వచ్చి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఏమని? బిగ్ బాస్ అనబడే ఒక షో, నాగార్జున హోస్ట్గా నటిస్తున్న ప్లే చేస్తున్న లైవ్ చేస్తున్న ఒక షో, అందులో పాల్గొనే కంటెస్టెంట్లు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, గతం ఇదంతా చెక్ చేస్తూ పోతుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సభ్య సమాజం నెగిటివ్లో వెళ్ళేటట్టు ఉంది. ఓవరాల్గా చెప్పాల్సి వస్తే దానివల్ల మంచిది అన్నది జరగకపోగా మొత్తం చెడే జరుగుతుంది. సమాజానికి పెను ప్రమాదం అటువంటి షో. దాన్ని మీరు ఆపేస్తారా? లేదా? ఆపండి. మీరు కానీ ఆపకపోతే మేమే ఆ షో ఎక్కడైతే జరుగుతుందో దాడి చేస్తామని చెప్పేసి అన్నారు. పోలీసులు కేసు తీసుకున్నారు. వాళ్ళు అప్పట్లాగే లీగల్ ఒపీనియన్ తీసుకుని మొత్తం చెక్ చేసి నోటీసులు ఇవ్వడం ఏదో చేస్తారు తప్ప దాన్ని మూసేది ఏమిలా, చేయించేది ఏమిలా. ఒకవేళ అలాగనే చేంజ్ కదా సూపర్. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నారు? కన్నడంలో కూడా షో రన్ అవుతూ ఉంది. హోస్ట్ వచ్చేసి కిచ్చా సుదీప్ అతను షో అక్కడ ఆపారన్నారు. నేను క్రాస్ చెక్ చేశాను. కొద్ది రోజులు ఆగింది. ఎందుకు? ఆ బిగ్ బాస్ హౌస్ ఉంది కదా, దానిని ఎక్కడైతే పెట్టి రన్ చేస్తున్నారో అక్కడ భారీ మొత్తంలో వేస్ట్ అవుతుంది వాటర్. దాని మీద కంప్లైంట్ చేసినప్పుడు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు నోటీసులు ఇస్తే వాళ్ళు పట్టించుకోవాలి. ఇక రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారా మీరు ఎదురెదురని చెప్పేసి దెబ్బకి తాళలేసి అవతల పడేశారు. ఇక లోపల కుయ్యో మొర్రో అంటున్న మూమెంట్లో ఇక్కడి నుంచి తీసేస్తామంటే ఓకే అని అన్నారు. అలా 4-5 రోజులు ఎంతో టైం తీసుకుని వాళ్ళని ఒక రిసార్ట్లోనే అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ నడిపించేసుకున్నారు. అక్కడ కూడా ఆగల, అక్కడ కూడా నడిచింది. బట్ కొద్ది రోజులు అయితే గ్యాప్ జరిగింది. సో అంతిమంగా నేను చెప్పేది, ఈ బిగ్ బాస్ షో అన్నది విదేశాలలో వాడు ఎందుకు స్టార్ట్ చేశాడు ఏంటి అన్నది ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు వెస్ట్రన్ కల్చర్ పేరుతో ఈరోజు ఆడ మగ సమానం అంటూ ఎవరినైనా వాడు బతకొచ్చు అంటూ 10 సంవత్సరాలు పైబడింది ఆడైనా మగైనా వాళ్ళకి నచ్చితే సెక్స్ చేయొచ్చు అన్నట్టు, పెళ్ళైన తర్వాత కూడా ఆడదైనా మగడైనా నచ్చినోడితో వెళ్ళొచ్చు, నచ్చిందంతా వెళ్ళొచ్చు అని చెప్తూ ఈరోజు సమాన హక్కులు అంటూ, స్వాతంత్రం అంటూ, స్వేచ్ఛ అంటూ విచ్చలవిడిగా విశృంఖలంగా తయారైపోతున్నారు. అటువంటి దిక్కుమాలినటువంటి వరస్ట్ షోలలో ఇదిగో ఈ బిగ్ బాస్ ఒకటి. బ్రోతల్ షో అన్న ఇంకా గలీస్తనంగా సిపిఐ నారాయణ మాట్లాడి చీ అని చెప్పేసి వదిలేసాడు అతను వాడు. వీళ్ళకి పబ్లిసిటీ కావాలి కదా, ఎలా వచ్చి చాలనుకుంటున్నారు ఇక అంతే. సో నేను మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్ షోకి సంబంధించి చూసే వాళ్ళు ఎప్పుడైతే తగ్గుతారో, టీఆర్పీ ఎప్పుడైతే తగ్గిదో అప్పుడే ఆ షో అనేది ఆపుతారు. కౌన్ బనేగా కరోడిపతి హిందీలో, మన దగ్గర వచ్చేసి మీలో ఎవరు కోటీసుడు, దాన్ని కూడా రేటింగ్లు లేక దాన్ని ఆపేస్తారు. బిగ్ బాస్ ఆగాలి అంటే చూసేవాళ్ళు ఆగాలి, చూసేవాళ్ళు తగ్గాలి, అప్పుడే దాన్ని ఆపుతాడు. అంటే దానికి యాడ్లు ఎవరైతే ఇస్తున్నారో యాడ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఆపాలి. కమర్షియల్గా వర్కౌట్ అవుతున్నప్పుడు అన్ని మూసుకుని వాడు షో క్లోజ్ చేస్తాడు. అదర్వైజ్ ఏదో ఒక షో నడుస్తూనే ఉండిద్ది.